ట్రూ9 న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పానకనాటి కృష్ణయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచంద్, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, చెర్ల సత్యం సాగం, సుమిత్ర, యాదగిరి, సత్యమ్మ, శరవంద, చంద్రకళ, ఎల్ఐసి కృష్ణ, భువనేశ్వరి, శ్యామ్, వినోద్, యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కరణ నందిమల్ల చంద్రమౌళి, మండల నాయకులు గోపాల్పేట్ మండలంజ సత్యశీలారెడ్డి, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధ్యారపోగు వెంకటేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిత్య రేవల్లి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మొన్న పార్లమెంట్లో భారత కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు భారత రాజ్యాంగం రాసిన గౌరవ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సారీ చెప్పాలని, దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారిని క్యాబినెట్ నుంచి తప్పించాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఆయన భారతదేశ హోమ్ మినిస్టరు, కేంద్ర క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే అందరికీ, ఆయనతో పాటు మా అందరికీ, వాళ్ళందరికీ భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అందరికీ అధికారం రావడానికి, ఎలక్షన్ జరగడానికి, రాజ్యాంగం రావడానికి, రిజర్వేషన్లు కావడానికి, చదువులు కానీ అన్నీ, అంత గొప్ప మేధావిని, అంత గొప్ప రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కించపరిచినందుకు బేషరతుగా అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించాలని మా వనపర్తి నియోజకవర్గం నుంచి, వనపర్తి ప్రజల తరఫున మా ఆత్మగౌరవం మీద అంబేద్కర్ గారిని అవమానించినందుకు మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఆయనను రాజీనామా చేయాలని, లేదంటే మళ్ళొక్కసారి మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆయన క్యాబినెట్ నుంచి తప్పించాలని మా డిమాండ్ ఏకదాటి మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరేమో 7,20,000 బయట చెప్తున్నారు, దీనికి పొంతన లేదని కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు డీటెయిల్డ్గా దేనికి ఎంత అప్పు చేసిండ్రు, దీనికి ఎంత అప్పు చేసిండ్రు, ఓవరాల్గా బ్యాంకర్స్ నుంచి ఎంత చేసిండ్రు, కార్పొరేషన్కి ఎంత చేసిండ్రు, అట్లా అన్నీ కలిపి 712 కోట్ల అప్పులైనాయి. ఈ సంవత్సరంలోపు మేము చేసిన 1,25,000 దానిలో 72,000 కోట్లు, దాదాపు 6,200 కోట్ల యావరేజ్ను మేము వడ్డే కట్టినాం. సో ఇవన్నీ చేసి ఎక్కడ ఆస్తులు మిగిలించారు? మీరేమైనా నాగార్జున సాగర్ కట్టిర్రా, మీరేమైనా శ్రీశైలం కట్టిర్రా, ఎయిర్పోర్ట్ కట్టిర్రా? అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పినప్పుడు దాదాపు 64 సంవత్సరాలు పాలించి అప్పుడున్న 16 మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరూ ఓన్లీ మీకు అప్పచెప్పినప్పుడు 70,000 కోట్లు అప్పుతోన మన రిచ్ స్టేట్ మనతో తెలంగాణ, ఆయన కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు, చాలా రిచ్ స్టేట్ మనది చాలా అని చెప్పాడు. దానిలో భాగంగానే ఈ 7 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు ఏ వేసెట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? ఆ కూలిపోయిన కూలేశ్వరం ప్రాజెక్టు చేసారు మీరు, మిగతా అంతా మీరు మీ కుటుంబాలు రింగ్ రోడ్ అని అమ్ముకున్నారు, ఏం చేయలేదు. 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన రుణమాఫీ ఇంత, మేము 45 రోజుల్లో వితిన్ 1 ఇయర్లో మేము ఇచ్చిన రుణమాఫీ ఇంత అని దాని మీద మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఈ డబ్బులన్నీ వడ్డీ కట్టే డబ్బులు మా దగ్గర ఉంటే మేము మహిళలకు మేము ఇచ్చిన బ్యాలెన్స్ మేము పెండింగ్ ఉన్న మా గ్యారెంటీ 2,500 ఆ మహిళకు ఒక గృహిణికి ఇవ్వాల్సింది, అది పెండింగ్ ఉంది. 2,000 పెన్షన్ 4,000 చేయాల్సింది, ఇవన్నీ తులం బంగారు ఇవ్వాల్సింది. ఆ వడ్డీ కట్టేది లేకుంటే ఇవన్నీ మేము ఇస్తుంటిమి. సో ఇవన్నీ మేము రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్తున్న ఉద్దేశంలో చెప్పిన ఏదైతే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని 4 కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఆ టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నాయన్నీ రిలీజ్ చేసినాం. సో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మనం దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఎట్లా రూపకల్పన చేయాలి దాని మీద అది కూడా పెండింగ్ పెడతాం, అది కూడా చేస్తామని చెప్పినాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారడానికి మీరే కారణం కాబట్టే మేము ఇచ్చిన గ్యారెంటీలు కొంచెం లేట్ అవుతున్నాయి. 100% చేస్తాం. మీకు 9.5 ఏం చేయాలి మేము చేస్తామనేది ఆయన ఉద్దేశం.
కొండలకు, గుట్టలకు, గ్రామ కంటాలకు, రోడ్లకు, నేషనల్ హైవేలకు, చెరువులకు, ఆ మునిగిపోయిన పొలాలకు ఇచ్చారు. అది ఏమంటారా అని అడిగితే మన సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సో అవి కాకుండా ఆ గైడ్ లైన్స్ అంతా నిన్ననే బిల్లు పాస్ అయింది. రైతు భరోసా మేము సంక్రాంతికి మా తెలంగాణ రైతులకు అందరికీ ఇస్తాం. అది క్లారిటీ ఉంది. ఇప్పుడు మన గౌరవ అమిత్ షా మాట్లాడిన దాని మీద మాట్లాడటం అనేది ఇచ్చినటువంటి డైరెక్షన్ పైన ఏఐసిసి. అందువల్ల నేను ప్రత్యేకంగా మళ్ళీ దీనికోసం వచ్చాను. ఇంకా వేరే పని ఉంటే కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ న్యూస్ క్లోజ్ అంటే అప్పుడు మీరు అడిగే ప్రశ్నలు వేరే దాని మీద మాట్లాడారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ అయిపోయింది. అది అనౌన్స్ చేసింది 20వ తారీఖే, క్లోజ్ అయింది కూడా 20వ తారీఖు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ కాన్ఫరెన్స్లో 2 ముఖ్యమైన విషయాల మీద మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టింది. పార్లమెంట్ మొదలుగాటానికి ముందు మన అమెరికా కోర్టులో కొన్ని అవినీతి ఆరోపణల కేసులు పెట్టి చాలా పెద్ద ఎత్తున టీవీల్లో, పేపర్లో రావటం లేదు. అందువల్ల పార్లమెంట్ మొదలైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వేరే ఇండియా కూటమి అందరం కూడా ఆ అవినీతి అన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, దాని మీద ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిజమెంత అబద్ధమెంత, ఒకవేళ దాంట్లో నిజం ఉంటే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడగాలని పార్లమెంటులో ఈ అవినీతి మీద మాట్లాడటం వల్ల భారతదేశంలో ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రజలందరికీ తెలిసే విధంగా ఏదైనా ఒక విషయం మీద చర్చ, సమాధానాలు, ప్రశ్నలు, సమాధానాలు పార్లమెంట్లో జరిగితేనే భారతదేశం మొత్తం జరుగుతుంది, ప్రపంచం అంతా తెలిసింది. దురదృష్టం ఏంటంటే 3-4 రోజుల ముందు వరకు పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి 75 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా 2 రోజులు పూర్తి స్థాయిలో లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరిగింది. అది రాజ్యాంగం మీదనే మాట్లాడాలనే ఒక అండర్స్టాండింగ్ వల్ల ఆ చర్చలో అదాని గురించి, దేని గురించి మాట్లాడారు. స్పీకర్ రావాలా, అదాని గురించి మాట్లాడాలని అడగటం కూడా పూర్తి కాకముందే పార్లమెంటుని అటెండ్ చేయాలి. 2 గంటల దాకా చేయాలా, అది కూడా అయిపోతే నెక్స్ట్ డే చేయాలా. ఈ రకంగా 545 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఇంకా 300 దాటున్నారు వాళ్ళు. వీళ్ళంతా ప్రతిరోజు రావటం, ఊరికనే పార్లమెంట్ అంతా ఎజెండా అయిపోతుంది. దీన్నంతా ఎందుకు చేశారంటే ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు హోమ్ మినిస్టర్ మాట్లాడుకుని చర్చకు అవకాశం ఇస్తే ఆ అవినీతి దాంట్లో మోడీ గారి పాత్ర కూడా ఉందనేది భయపడిద్దనే ఒక భయంతోనే దాని మీద చర్చ జరగకుండా చేశారు. ప్రజలకు అర్థమయ్యేది చర్చ జరగకుండా ఆపారు కాబట్టి ప్రజలకి 100కి 100 మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏదైతే వద్దనుకున్నారో అదే అయిపోయింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంగానే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని చాలా అవమానకరంగా ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభ ఫ్లోర్ లో రికార్డ్ అయ్యే విధంగా, అందరూ చూసే విధంగా మాట్లాడటం జరిగింది. రాజ్యసభ ఎంపీలకు తెలియటం కాదు, డైరెక్ట్ గా రిలే జరుగుతుంది.
మొత్తం భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసే విధంగా అంబేద్కర్ గారిని అవమానపరిచాడు. అవమానపరిచిన మాటలు నేను చెప్పాలని మళ్ళీ చెప్పి ఇంకో రకంగా ప్రజల్లో చెడు భావం రాకుండా ఉండటానికి అవమానపరుస్తూ మాట్లాడింది అనేది రికార్డ్ అయింది. మీరందరూ కూడా మీడియా చూసుంటారు, ప్రజలు కూడా టీవీలో చూసుంటారు. ఆయన మాట్లాడిన నెక్స్ట్ డే పార్లమెంట్కి వచ్చేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అంతా టీవీలో చూసి మేము కానీ ఇండియా కూటమికి సంబంధించిన అందరం ఎంపీలు అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడాడు కాబట్టి ఆ మాట్లాడిన మాటల్ని అమిత్ షా గారు వెంటనే విత్డ్రా చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ఒకటి, క్షమాపణ కోరటం ఒకటి. మీరు అత్యున్నతమైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి రాజ్యాంగం రాసినటువంటి చైర్మన్ గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, రాజ్యాంగ కమిటీకి చైర్మన్, 2 చైర్మన్లు కూడా అంబేద్కర్ గారే. అటువంటి వ్యక్తిని మీరు అవమానపరిచారంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచారు. రాజ్యాంగాన్ని అవమానపరచడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం. 3 ఒకటి అంబేద్కర్ని, 2 రాజ్యాంగాన్ని, 3 ప్రజాస్వామ్యం. అందువల్ల మీరు హోంమంత్రిగా కొనసాగే అవకాశం లేదు, మీరు రిజైన్ చేయాలి. ఈ 3 డిమాండ్, ఒకటి మీరు చెప్పిన మాటలు తప్పని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పడం, 2 మూడోది రిజైన్ చేయడం. అత్యంత శాంతియుతంగా మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం నిరసన చెప్పటం, తెలియజేయటం రాజ్యాంగంలోనే హక్కు ఉంది. అందుకని మేము నల్ల డ్రెస్ వేసుకుని నల్ల కండవులు మోడీ మొత్తం బీజేపీ ఎంపీలని ఆ పార్లమెంటు గేటు స్టెప్స్ దగ్గర నిలబెట్టి పెద్ద ఎత్తున మాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ ప్లాకార్డ్స్ పెట్టుకుని నిలబెట్టారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ గారు మాకంతా లీడ్ చేస్తూ ముందుకు వచ్చి లోనో పోవాలంటే లోనో పోకుండా అడ్డుకొని ఆ తోపులాట్లో ఎవడో ఒకళ్ళిద్దరు కింద పడిపోతే రాహుల్ గాంధీ, మేమంతా లైన్లో ఉన్నాం. ముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోకుండా వీళ్ళు అడ్డం వస్తే వాళ్ళు మేము పోవాల కంటే వీళ్ళు స్లోగన్స్ ఇస్తూ మీదకి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను వెనక ఇటు ఇంకా కొద్దిగా దూరంగా ఉన్నాను. ఎవరో వచ్చి ఇట్లా నెడితే నేను అసలు బీజేపీ వాళ్ళు మా దగ్గరకు వస్తారని నెడతారని నేను అనుకోలేదు. ఎవరు కాంగ్రెస్ వాడేమో చేయదగినందుకు నెట్టాడేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆయన బీజేపీ. అవతలంతా నెట్టే కార్యక్రమం చెప్పారు. నెట్టింది వాళ్లే, పడింది వాళ్లే, కేసు పెట్టింది వాళ్లే. కింద కాదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ఆయన వాళ్ళని కేసు పెట్టించి మళ్ళీ టీవీలో ఏమీ లేకుండా కూర్చోబెట్టి చూపించి ఏదో నెట్టాడు, రాహుల్ గాంధీ కొట్టాడు, పడేస్తాడని ఒక రకమైనటువంటి నెగిటివ్ భావాన్ని కల్పించడానికి వాళ్ళకి శాయశక్తులు అభివృద్ధి చేశారు. అంటే సంక్షిప్తంగా ఏం జరిగిందో మేము చెప్తున్నాను. దాని తర్వాత మేము పార్లమెంట్లో పోయాం 11 గంటలకి. 11 గంటలకి లోనకి పోతే మేము అక్కడ పోయి స్లోగన్స్ ఇస్తున్నాం. ఆయన్ని క్షమాపణ చెప్పానండి, విత్డ్రా చేసుకోమనండి, రిజైన్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. స్పీకర్ గారు వచ్చారు. 11 అయింది. ఒక్క అర నిమిషంలోనే మేము మాట్లాడేది, మేము ఇచ్చే స్లోగన్స్ కంటే ముందే అప్పుడే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చాడు. హోమ్ మినిస్టర్ రాదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చిందంటే ఏమన్నా సమాధానం చెప్తుడేమనుకున్నాం. ఆయన స్పీకర్ గారు కూర్చొని వెంటనే జరగని పడమాడని మాకేమర్థం. మేము స్పీకర్ ఎదుర్కొన్నాం కదా, కింద వెళ్ళు. స్పీకర్ అంటే అక్కడే ఎదురు ఆయన వెనకపోయి మళ్ళీ స్లోగన్ మీద ఆపి జరగనబడుతున్నాను. నేను జరగనమన్నా అంటే మాకు తెలుస్తూనే ఉంటుంది. హౌస్ ఎడ్జెండ్ అయింది, అది కూడా సన్నీ డే అంటే మళ్ళీ ఎప్పుడు పెట్టే తర్వాత చెప్తాం. మేము ఇది
జనగణమనకి నిలబడటం జనగణమన అయిపోగానే పార్లమెంటు నిరవధికంగా వాయిదా వేశారని పైన చూపించేశారు. అంటే ఈ పార్లమెంట్ అనేది రాజ్యాంగం ప్రకారం కాకుండా మోడీ అమిత్ షా ఏమనుకుంటే అదే జరుగుతుంది. అందువల్లనే వీళ్ళు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు, రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిపాలనని 1947 కంటే ముందు కూడా ప్రజాస్వామ్య విలువలని గౌరవించే కల్చర్ భారతదేశంలో ఉంది. ఆ కల్చరే తర్వాత కాన్స్టిట్యూషన్లో వచ్చింది, రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే, భారత రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్య ప్రజా పరిపాలన. ఈ రెండింటినీ గౌరవించకుండా మాకు మెజారిటీ సీట్లు వచ్చినాయి, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్నాం. ఇది జరిగినటువంటి దాన్ని పార్లమెంట్లో దాన్ని ఇచ్చేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. రాజ్యాంగ మీద ఎవరైనా దాడి చేసినా, ప్రజాస్వామ్యం మీద ఎవరైనా దాడి చేసినా, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అనుసరించకుండా వాళ్ళు ఏదైనా తప్పుడు మార్గంలో పోతుంటే ఈ దేశ ప్రజలే వారిని మళ్ళీ కరెక్ట్ మార్గంలో తీసుకొని వస్తారని చెప్పాడు. ఈ రకంగా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటంలో భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం కోసం అప్పుడు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకుని జైలుకు పోయి అప్పుడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చి మనం ఒక రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఆ రాజ్యాంగం కూడా పార్లమెంట్ అడాప్ట్ చేసుకోవడం మీ అందరికీ తెలుసు అనుకుంటా. అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి అని ఎవరు పార్లమెంటులో ఓటు వేసి అది ఈ రోజు నుంచి వస్తుందని అనుకోలేదు. ఆర్ అడాప్టింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ అవర్ సెల్ఫ్స్ టు రూల్. మేము భారత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని మా కోసం మేమే అడాప్ట్ చేసుకొని భావి భారత ప్రభుత్వాన్ని నడపడానికి ఈ రాజ్యాంగాన్ని పెట్టుకుంటామని ప్రజలందరూ చేసినట్టుగా రికార్డుగా ఉంది. అందువల్లనే మన అంబేద్కర్ గారు చెప్పాడు, ఎప్పుడైనా దీనికి ఇబ్బంది జరిగితే ఈ పార్లమెంటు లేకపోతే అసెంబ్లీలో వీళ్ళు దీన్ని రక్షించరు, భారత ప్రజలే దీన్ని రక్షిస్తారని చెప్పాడు. ఇప్పుడు రక్షించాల్సిన బాధ్యత భారత ప్రజల మీదనే వచ్చింది. అందువల్ల ప్రతి భారత పౌరుడికి ఫండమెంటల్ రైట్స్ అని కొన్ని ఇచ్చారు రాజ్యాంగం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? మాట్లాడేదానికి స్వేచ్ఛ, మీ ఇష్టం ఇచ్చినటువంటి మతాన్ని మీరు స్వీకరించి దాన్ని అనుసరించే హక్కు, అది ఫండమెంటల్ రైట్. మాట్లాడటం అనేది ఫండమెంటల్ రైట్. నువ్వు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండటం నీ ఫండమెంటల్ రైట్. నీకు ఆస్తి ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్స్ ముఖ్యంగా ప్రజలకి ఎవరైనా తప్పు చేస్తుంటే ప్రభుత్వం అయినా ప్రశ్నించేది కూడా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందనే విషయాన్ని ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా హరీష్ రావు, కేటీ రావు, ఇంకా వాళ్ళ పార్టీ నాయకులంతా మేమే అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టే పరిపాలన జరగాల, ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు. అసలు ఈ ప్రభుత్వం అంతా తప్పే. వీళ్ళు రైతులకి
ఏ ఊర్లోకైనా వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా అప్పు మాఫీ చేశారని నిరూపించమని ఒక నాయకుడు చెప్తున్నాడు, హరీష్ రావు గారు. 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తామని చెప్పాం. 21,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు ఇచ్చామని ప్రజలందరికీ వాళ్ళ అకౌంట్లో పంపించాం. వాళ్ళు 1 లక్ష రూపాయల అప్పు మాఫీ చేస్తారని గత ప్రభుత్వంలో 1 సంవత్సరంలో 4-5 సార్లు వేశారు. అది కూడా వడ్డీకే సరిపోయింది. మేము వేసినాయి ఇప్పుడు అదే పరిస్థితి. 2 లక్షల రూపాయల అప్పు. అప్పుడు డేట్ కూడా చెప్తాం ఎప్పటి నుంచో. ఆ డేట్ ప్రకారం 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి పోయేటట్టు చేశాం. మరి ఇంకేం చూపించాలా హరీష్ రావు? ఏమనుకుంటున్నారు? రైతులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, ఫైనాన్స్ మినిస్టరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మేము కూడా ప్రజల దగ్గరకు వస్తున్నాం. నేను ఒక ఊళ్ళో తిరిగాను, రామరెడ్డిపల్లి అని. ఆ గ్రామం అంతా తిరిగా. అక్కడ 2 లక్షలు దాటిన వాళ్ళు లేరు కదా మేము మేనిఫెస్టోలో. అందుకనే ఇవ్వలేదు. 2 లక్షల వరకు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాము. 2 లక్షల వరకు ఉన్నారు కదా సార్. 2 లక్షల వరకే మేనిఫెస్టోలో ఒకసారి తిరగేసి ముందు నుంచి వెనక నుంచి చదవండి. దాంట్లో క్లియర్గా ఉంది. అది ఇచ్చాం. మీరు కళ్ళుండి కూడా చూడటం లేదు, చెవులుండి కూడా వినటం లేదు. కళ్ళుండి కూడా చూడటం లేదు, చెవులుండి కూడా. కళ్ళుంటే మేనిఫెస్టో చదువుతారు. పబ్లిక్ మీటింగ్లో మేము చెప్పాము. నేను ఎంపీగా నిలబడ్డాను, అంతకుముందు కూడా నిలబడ్డ వాళ్ళు అందరూ చెప్పారు. దాని ప్రకారం ఇచ్చారు. మీరు చేసిన 7 లక్షల రూపాయల అప్పు కూడా ఉంటే కూడా ఇంత 21,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేసాం. మీరు ఇవ్వలేదే. మీరు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ రమ్మని చెప్తాను. మీరు ఇంకో ఆయన అంటుండు వ్యవసాయం చేసిన వాళ్ళకే ఇస్తున్నాను అంటున్నారు. అసలు ఈ కేటీఆర్ని, హరీష్ రావుని, ముఖ్యమంత్రి మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవాలి. వ్యవసాయం చేయకుండా ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో, రోడ్లు, నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు పోయిన భూముల్లో గుట్టలు అసలు వ్యవసాయం లేదు. ఏ రకమైన పంటలు లేవు. వ్యవసాయం అంటే ఒక్క వరే కాదు, కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, అది తోటలు ఉంటాయి. అది తోటలు కూడా కాదు, అసలు అక్కడ రాళ్లే. 22,000 కోట్ల రూపాయలు అటువంటి భూములకు మీరు అప్పిచ్చి మీరు రైతు బంధు పేరుతో ఇచ్చారంటే మీకు తెలిసే ఇచ్చారు. కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి పని చేస్తారనే ఉద్దేశంతోనే మీరు 22,000 కోట్ల రూపాయలు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళందరికి ఇచ్చారు. ఆ మీద యాక్షన్ తీసుకోవాలి. అంత తప్పు చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అంటే రైతులకు వ్యతిరేకం చేయటమా? ఎవరినైనా పోయి మేము మొత్తం చాలా జిల్లాలు తిరిగి వచ్చాం. అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టారు. మంత్రుల సబ్ కమిటీ అంతా జిల్లాల్లో మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం తెలుసుకుంది. రైతులు ఒకటే చెప్పారు, పంట వేసుకోవడానికి ఇచ్చే డబ్బులు రైతులకి పంట వేసుకున్న వాళ్ళకే ఇవ్వాలన్నారు. అందువల్లనే మేము రైతు భరోసా మీద నిన్న అక్కడ మాట్లాడంటే అది మాట్లాడేయటం లేదు. మీరు రైతులకి ఇవ్వటం లేదు, రైతులకి ఏమివ్వటం లేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ నుంచి ఇస్తానని చెప్తున్నారు. దయచేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. వీళ్ళు 22,000 కోట్ల రూపాయలు అక్కడికి ఇచ్చి ఏ రకంగా రెండోసారి ప్రభుత్వానికి రావడానికి, మొదటిసారి ప్రభుత్వం కొనసాగటానికి రైతు డబ్బుని దుర్వినియోగం చేశారు. రైతు దుర్వినియోగం చేసి మీ ఓట్ల రాజకీయం కోసం ఆరోపణ చేశారు. అందువల్ల కేటీ రామారావు గారు ఎన్ని ఇచ్చారో నేను చెప్పడం లేదు, అగ్రికల్చర్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పాడు.
అసెంబ్లీలో చెప్పటం అంటే కోర్టుకు పోయి ఎవరైనా కేసు వేయచ్చు. తప్పుడు సమాచారం అసెంబ్లీలో ఇవ్వకూడదు. నాగేశ్వరం, తుమ్మల నాగేశ్వరం ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చదివాను. ఈ గుట్టలు లాంటి దాంట్లో, రోడ్లు దాంట్లో, రియల్ ఎస్టేట్ దాంట్లో పంటలు వేయకుండా ఉన్నటువంటి భూములకి 22,000 కోట్ల రూపాయలు